మొత్తానికి కార్తీక్ బాబు తనని తాను జోష్నకి తాకట్టు పెట్టుకొని దీపనైతే కాపాడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కార్తీక్‌కి ఒక నిజం తెలిసింది కదా! అది కూడా దాసు ద్వారా. కానీ దాసు ఏమంటాడు అంటే, దశరథ్‌కి, సుమిత్రలకి చెప్పేద్దాము అంటే, శివనారాయణ గురించి నీకు తెలియంది కాదు కదా మామయ్య! ప్రతిదానికి సాక్ష్యాలు అడుగుతాడు. అప్పుడు ఏమని చూపిస్తాము. ఇప్పుడు కావాలనే మనం దీప ఇంటికి అసలైన వారసురాలని చెప్తున్నామనేది అనుకుంటాడు. ఇలా కాదు, దానికి వేరే ప్లాన్ ఉంది, వేరే పద్ధతి ఉందనైతే చెప్తాడనమాట. అప్పటి వరకు అంటే ఎలా అని అడిగితే, జోష్న అంతటి జోష్నే మన చేతుల్లో చిక్కుపోయింది. నువ్వు సంతకాలు పెట్టేసి తప్పు చేసావేమో అని దాసు అంటే, నేను కరెక్టే చేసినట్టున్నాను. ఆ సంతకాలు, ఆ కాగితాలే ఇప్పుడు మనల్ని జోష్న విషయంలో ముందుకు తీసుకెళ్తాయి అన్నట్టయితే చెప్తాడనమాట. అయితే దీప దగ్గరికి వెళ్ళి, నువ్వు నా అత్త కూతురివా, మా ఇంటికి కోడలు కావాల్సింది నువ్వేనా అంటే, దేవుడు మన ఇద్దరు కరెక్ట్గానే ముడిపెట్టాడా అని అయితే చెప్పుకుంటూ ఉంటే, ఇక కార్తిక్ మాట్లాడుతున్న టైంలోనే స్పృహ కూడా వస్తుందన్నమాట దీపకి. ఇక డాక్టర్లు వచ్చి నెమ్మదిగా మాట్లాడండి, ఎక్కువసేపు మాట్లాడించకండి అన్నట్టు చెప్తాడు. ఇక ఎస్ఐ కూడా అసలు ఎవరు చంపారు, మీరు చూసారా అంటే, ముసుగులో ఉన్నారు మగవాళ్ళేను అన్నట్టు చెప్తాడనమాట. చెప్తుంది దీప. ఇక డాక్టర్ ఉండి ఎక్కువ మాట్లాడించకండి, స్ట్రెస్ ఇవ్వకండి అని చెప్పడంతో, బెయిల్ మీద బయటకొచ్చిన అమ్మాయిని ఎవరు చంపాలనుకుంటారు అన్నట్టయితే అనుకుంటూ ఉంటే, ఇక కార్తీక్ మనసులో అనుకుంటాడు, ఇంకెవరు ఆ జోష్నకే అవసరం ఉంది కాబట్టి జోష్నని ఇదంతా చేయించుంటుంది అని. దాసు జోష్న ఎంత క్రూరమైన మనసు కలదో కార్తీక్ చెప్తుంటే, కార్తీక్ ఆశ్చర్యపోతాడు. నీ ఇన్ని రోజులు నా మీద ఇష్టంతో ప్రేమతో చేస్తుంది అనుకున్నాను, కానీ ఈ కారణం కూడా ఉందని అనుకోలేదు. అంటే దీప అసలైన వారసురాలు కాబట్టి దీపని చంపేస్తే ఆస్తి మొత్తం తనదవుతుంది కదా అని. ఒక రకంగా జోష్న ఇలా అవడానికి కారణం పారిజాతం అని దాసు చెప్తాడు. మా అమ్మనే ఇదంతా చేసింది, అసలు మా అమ్మకు కూడా ఈ విషయం తెలుసనే అనుకుంటున్నాను, దీపే అసలు వారసురాలు అన్నట్టు చెప్పడంతో, తెలీదని అనుకుంటున్నాను మావయ్య అని కార్తీక్ చెప్తాడనమాట. అసలు పారిజాతంకి ఏమీ తెలియదు. పారిజాతం ఎంత క్రూరమైన మనసత్వం ఉన్న కొడుకు దాసు అంటే పంచ ప్రాణాలన్నమాట. అసలు ఆ కొడుకు కోసం ఇదంతా చేసింది. కొడుకు కూతురు బాగుండాలి, ఐశ్వర్యంలో పెరగాలని ఇదంతా చేసిందనమాట. ఆ కొడుకునే చంపాలనుకుంది అంటే ఇంక మనవరాలను ఎలా క్షమిస్తుంది? ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయిస్తుంది, దాసుకి సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, కార్తీక్ వాళ్ళ అమ్మ విషయంలో చాలా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది కదా, మా అన్నయ్య కూతురుని చేసుకోవాలి నా కోరిక అని, నేను మీ అన్నయ్యని కూతుర్నే చేసుకున్నాను అని దీపనే నీ అసలైన మేనకోడలు అని చెప్పాలని నోరు దాకా వస్తుందన్నమాట. కోరికని దేవుడు నెరవేర్చాడమ్మా అన్నట్టు చెప్తూ, ఇలా అనుకుంటూ కాంచననే చూస్తూ ఉంటాడనమాట కార్తీక్. వాళ్ళ అమ్మకి నిజం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ ఉంటాడు.